అందరూ ఫస్టే చూసుకోండి ఫస్టే చూసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకోండి. ఎవరన్నా కానీ మిస్ అయ్యింది అంటే వాళ్ళు రిజెక్టే ఇస్తారు. ఇంకా ఇంకేం లేవు మీకు డిస్క్ బోల్డ్. ఆ బాబా అని వాని షబ్బీర్ ఇద్దరే నువ్వు దగ్గర చూడు, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు. నువ్వు రా రే పరకి రా, నీకు రావే ఏం బాగుందా? ఓకేనా? ఏమన్నా వాడు ఎవరు వాడు 2 3 స్టార్ట్. ఫారూక్ గారి మీద కెమెరా నిఘా పెట్టిండు, వాడు మ్యాచ్ ఫిక్సింగ్ చేయనే చేస్తాడు. చెయ్యరా రా పక్కరా ఎట్రా బాబు చిన్న ఎట్రా ఇట్రా. కాళ్ళకి స్కూల్ దిగుతాయేమో రా నిదానంగా. ఏరా ఇంతవరకు పరిగెత్తి బాబా స్లో అవుతుంది, వీల్స్ అయిపోవాలి. ఎవరు ఫస్ట్ జగదీష్ మీరు ఒకరి చాలు. ఇంకా మా వాళ్ళకి మామూలుగా ఒక వెహికల్ ఫిక్స్ చేయడానికి ఒక 1 అవర్ అయ్యేది. ఈరోజు చూద్దాం, ఒక రేస్ పెట్టాం కదా, ఎంతసేపులో చేస్తారో అది కూడా చూద్దాం. ఉపేంద్ర నువ్వు అటు సపోర్ట్ ఇచ్చేది లేదు, ఏ మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టా నువ్వు కూడా 7 నిమిషాలు అయింది పా. అమ్మ చెప్పనే అయిపోయా వాందే అవుతుందని. జగదీష్ రంజిత్కి సపోర్ట్ చేయి, ముందే చేసినట్టు అన్నీ. నా వీళ్ళు షూట్ చేసాం, ఇది ఒకసారి ఫుటేజ్ చూడే ముందే చేసినట్టున్నాడు. మీకు ఇచ్చే అమౌంట్లో షేర్ ఇస్తే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తా చూడండి రా. నేను మైకల్ ఫస్ట్ ఎవరిది అయిపోతుంది. రాజేష్ స్పీడ్ గా అందరికన్నా. హర్ష మైకల్ షౌకత్ ఇంకా ధర్మం ఫ్యాక్టరీలోకి వేసాయి. ఏం షౌకత్ ఈడ ఉంటావా? హైదరాబాద్ పోయావని ఎట్లుండాలిరా నువ్వు? స్లో అయినావే. చిన్న 15 మినిట్స్ అయింది. అయిపోయిన వాళ్ళు బండి దగ్గర నుంచి పక్కకు వచ్చి నిలబడండి. అది ఇప్పుడు నా కెమెరా వీటిని బయట పెట్టండి. రైడ్ని ఏడ పెడతాడు వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాను కదరా. ఎంత మాట ఎవరా? రాజేష్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాడు బా. ఇవాళ గన్నులు ఇచ్చిండే వాళ్ళు మామూలు ఎప్పుడు బిగిచేసినారు, మాన్యువల్గా బిగిని అని చెప్పేసి మామూలు నిద్రపోతున్నారు. ఈ మధ్య లేజీగా ఎక్కువ తయారవుతున్నారు. అందుకు ఈరోజు ఒకరోజు కష్టపెడతాను. ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది ఏమని చెప్పి చాలామందికి ఒక ఇది ఉంటుంది కదా, సరదాగా మా వాళ్ళకు ఒక కాంపిటీషన్ పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి మీరు కూడా చూస్తారు ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి. ఏం హర్ష ఎంత పర్సెంట్ అయ్యింది? వీడు ఇంకా 50లో ఉన్నాడు. ఇంకా 30, ఒక 25, సేమ్ ఒక 25. ఆవేశం ఎక్కువ, ఇదేంటారు అరచడం ఎక్కువ, పని తక్కువ అని. సేమ్ మా వాడు అట్లున్నాడు. వీడు ఇంకా 10% కూడా రాలే. ఏం షబ్బీర్
కొట్టమంటే చెప్పు ముందర ఉంటావు కదరా. వీడు గొడవలు అడిగి ఉంటాడు కానీ పనికి వెనకలు ఉన్నాడు. దేవరా ఆల్మోస్ట్ 80% అయిపోయింది. మా వాడు మంచి ఎన్టీఆర్ ఫ్యాన్. లాస్ట్ వన్ పేరు దేవరా అని పెట్టుకున్నాడు అండి. నాన్నోడితో అదే పెట్టించుకున్నాడు. ఏరా బాబా అయిపోయిందా? ఏరా నీకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేట్టున్నాడు ఫారూక్ గారు. వీడిని ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఏం వంశీ 8th యానివర్సరీ సందర్భంగా ప్రతిరోజు వర్క్లో హడావిడిగా ఉంటారు కదా. సో వీళ్ళకంటే ఒక గేమ్ పెడదాం, ఏం పెడదామో అని ఆలోచన చేస్తూ ఉంటే మైండ్కి తట్టింది వాళ్ళు డైలీ చేస్తున్న వర్కే. నాకు కూడా ఇళ్ళలో పని దొంగ ఎవరు అని చెప్పి మాకు కూడా తెలుస్తుంది. ఇది చూడండి. ఏరా షబీర్ చంద్ర వీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. అందరిది అయిపోయింది, వీని మాత్రం కాలే. అట్లా మాకు కూడా ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుందని చెప్పేసి ఇది పెట్టడం జరిగింది. చూద్దాం ఎవరు విన్ అవుతారు ఏందని చెప్పేసి. గన్నులు మామూలుగా ఎట్లా అంటే టూల్స్ ఉంటాయి. టూల్స్ అయితే ఇప్పటికి ఎప్పుడో ఒక వెహికల్ బయటకు వచ్చేసేది ఒక్కొక్కరివి. మాన్యువల్గా అంటే మనలో కొంచెం లేజీగా తయారవుతానమాట. మొత్తాన్ని మిషన్స్ ఇచ్చేపాటికి ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చి అందరితో దాంతో చేయిస్తున్నాం. హర్ష బాబాది ఫైనల్ స్టేజ్కి వస్తుంది. బా చూడరా బాబా, మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామా? అయిపోయింది. షబ్బీర్ వన్నిటి చెయ్యి. ఇంకా వాళ్ళంతా స్లోగా ఉన్నారులే. లేదా ప్రవీణ్ ఏమైనా హెల్ప్ చేయాలా? డబ్బులు వస్తాయి కాబట్టి పీడే ఇసి పెట్టి ఇప్పుడు బండ్లు బిగిస్తున్నాడు. తీరా నీకు హెల్ప్ అని చేస్తాం. ఏరా ఏమైనా ఫిక్స్ చేయాలా చెప్పు. లేదు లేదా వాళ్ళు ఏదో అందరూ ఇస్తాను, మీరు ఎవరు ఒప్పుకోకపోతారు కదరా. చూడు షబ్బీర్ ఇంకా నీకు టైం ఉంది. స్లో అయితే అనంతపూర్లోకి సర్వీస్ చేయలేదంటే ఇప్పుడు ఉంటాడు. మావాడు హైదరాబాద్ అనేప్పటికి ఇన్షర్ట్ బ్రహ్మాండంగా చేశాడు వాడిని. టెక్నీషియన్ అయినా కూడా. ఏం హర్ష హైదరాబాద్ ఆ సైడ్ ఎక్కువ సర్వీసులు అవి చేయాలా? కంప్లైంట్ ఎన్ని వస్తాయి కదా చూద్దాం. ఫస్ట్ జాయిన్ అయినది ఒక చిన్న హెల్పర్గా జాయిన్ అయ్యి టెక్నీషియను, దాని తర్వాత తిరుపతి బ్రాంచ్ పోయి సేల్స్ ప్లస్ టెక్నీషియన్ 2 చేసి మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నాడు. ఆల్రౌండర్ మాదిరి. ఎంత వచ్చింది హర్ష పోయిన శాలరీ? గట్టిగా చెప్పు. 40,000. 7,000 ఒక హెల్పర్గా ఫస్ట్ జాయిన్ అయినది. ఏదో ఐటీఐ బేస్ మీద దేని మీద హెల్పర్గా. ఏం షబీర్ అట్లా పోయి చిన్నప్పుడు అయిపోయాయి కదరా. ఇప్పుడు 1:50 అవుతుంది. ఏం బాగా లేట్ అవుతుంది. వన్స్ బండి నుంచి పక్కకు వచ్చినారా మళ్ళీ ఉండదు చూడండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. కానీ రే అయిపోయింది. ఫ్రంట్ బిల్ బిగిచ్చేసి అయిపోతుంది. బిల్లింగ్ కానీ ఫాస్ట్ అయిపోయిందా? చూసుకో. అయిపోయిందంటే ఓకేగా ఉన్నది. తోడలు చూసుకో. 1:52. రంజిత్ ఈ అబ్బాయి బెంగళూరు చూడండి. బెంగళూరు షోరూంలో ఎవరికైనా సర్వీస్ చేయలేదంటే ఇదిగో ముఖ్యంగా ఈ అబ్బాయి డబ్బుల మీద మంచి ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్నాడబ్బా. ఏం హర్ష ఈ క్లాంప్ వేలే చూడు. ఏరా రాజేష్ అయిపోయినా? రే పీడిఐలో ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏరా బాబా అయిపోయిందా? సెకండ్. రే ఖచ్చితంగా బాబా గారు పీడిఐలో ఫెయిల్యూర్ అవుతాడు. మిగతా వాళ్ళ స్కోప్ ఉంది చూడండి. నా ఆర్దిపున రే ఎంతమంది రా రే కెమెరా తిప్పేలో పక్క పోతారు కదరా. ఇది ఫిక్సింగ్ చేస్తాడు. 2 ఆల్రెడీ అయిపోయింది. 3వ పర్సన్ చూద్దాం. పీడిఐలో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు దొంగలంతా బయటకు వస్తారు. ఎవడోడు సరిగ్గా చేస్తున్నాడు, ఎవరు చేయట్లేదని చెప్పేసి అని. వాళ్ళ వల్ల మేము అనవసరంగా మాట్లాడుతూ ఉన్నాం. అదే చెప్పారా ఫస్ట్ బాబా గారు పీడిఐలో అంటే కంప్లైంట్ అంటే వాడిదే. కంప్లైంట్ నెంబర్ 1 ఎవరో పడ్డది వీడు. వీని బండి అంటే మళ్ళీ మేము చెక్ చేస్తాం. అసలు ఈయన పంచాయతీ అంటే ఇట్లా ఉంటుంది. వీడు వచ్చినప్పుడు మళ్ళీ బిగిస్తాడు వీడు. బాబాకి అంత కాదులే కానీ ఫాస్ట్గా. అది హర్ష అయిపోయినట్టుంది. అయిపోయినా
హైదరాబాద్ అయిపోయింది. మేము రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఇది. అందరు వెహికల్స్ రెడీ అయినాక మేము నోట్ చేసుకున్నాం ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అని. తర్వాత పీడిఐ ఉంటుంది. పీడిఐలో ఎటువంటి కంప్లైంట్ ఎవరైతే రాలేదో వాళ్ళే ఫస్ట్ వచ్చినట్టు. చూద్దాం. వాడు ఇంకంతే చేస్తూ ఉంటారు. నువ్వులే ఇంకా చెప్పరా. రే 3-4 చుట్టుకున్నా కాలే కదరా. నిన్న లేక మొన్న వచ్చిన యూపీ పిల్లలు అయిపోతుంది. అనంతపురంలో ఊరికి తిరిగి తినిపిస్తాను. అయితే చేస్తాడా అడా పని చేస్తాడా? क्या छोटू हो गया क्या? అయిపోయిందా? 5th ఎట్లా? అనంతపురం ఇంకా కాలే. మామూలుగా వెహికల్ అసెంబ్లింగ్ అయిన తర్వాత ఇట్లాంటి స్టిక్కర్స్ ఉంటాయి. ఇవి మేము ఏం చేస్తామంటే డిక్కీకి లోపల వేసి ఉంటాం కింద. అంటే ఎవరు బాగా ఫిట్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు కూడా తెలియాలి కదా. ఇంతకు ముందుకి ఇప్పటికి ఇదే చిన్న చిన్న ఈ మిస్టేక్స్ వల్ల అంటే మాకు ఈజీగా ఆ దొంగ ఎవరైనా మాకు అర్థమవుతుంది. అంటే ఎవరైతే సరిగ్గా చేయలేదు వాళ్ళు దొంగనే అంటారు, మమ్మల్ని నిర్దా అంటారు కదా. కస్టమర్ మామూలుగా ఉండదు. సో అందుకోసం పిలిపించి మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఏం బా స్టిక్కర్లు వేసినారా? నువ్వురా అదో ఎన్నిరా छोटू अभी है क्या? हो गया बोलना पड़ेगा ना. అవునా? ఎవరు ఫస్ట్ అయినాయి, ఎవరు సెకండ్, ఏం కదా చెప్పు. ఫస్ట్ రాజేష్, దాని తర్వాత బాబా, దాని తర్వాత హర్ష అయింది, మళ్ళా షబ్బీర్ సరే. ఈరోజు ఎంత టైంలో బిగించాం? 15-20 నిమిషాలా? రేపటి నుంచి 20 నిమిషాలు బిగికి పోలరా చెప్తా. వీడు గొడవలు కదా అడిగి ఉంటారు కదరా. వీడు వచ్చినప్పటి నుంచి కంప్లైంట్లు బాగా తగ్గినాయి. బాగా చేస్తాను. చిన్న బండ్లు చెక్ చేయండి. ఏదైనా స్క్రూ వేయలేదన్నా, ఏదైనా కానీ పెండింగ్ ఉంది అంటే అది రిజెక్ట్. ఫస్ట్ ఈ బండి ఇదొకరు అదొకరు చెక్ చేయండి. మీరు ఇద్దరు ఉన్నారు కదా. సీట్ రింగ్ టైటా? ఏం అంతేనా? దీన్ని ఒకటి కంప్లైంట్ రాసుకో. రాజేష్ ఒకటి, అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ హర్ష కనపండి. హర్ష 0 కంప్లైంట్ వస్తే నువ్వే విన్నట్లు రా. డీలర్ దగ్గరికి పోతే ఇంకా అవన్నీ నేను సమాధానం చెప్పాలా? 2, 3. నెక్స్ట్ ఇది అనంతపురం ఒకటి చెక్ చేయండి. 1 కంప్లైంట్ నీది 0 వస్తే నువ్వే అయినట్టు రే. ఏం బా వాళ్ళు బిగిలా? సరే 1 ఇంకా 2 2 అదేరా. అదే అదొకటి ఇదొకటి 2 రా. ట్యాగ్ ఏముంది రబ్బా? సీటు ఉన్నట్టుండి పడతాం సార్. సీటు పడితే ఎట్లా సార్? ఇది 0 కంప్లీట్ చేయట్లేదురా. 2 చిన్నదైతే మీ అందరితో కంపేర్ చేస్తే వీడియో మేలు కదరా. నిన్నదాకా మొన్న వచ్చినాడు. నెక్స్ట్ ఇదేపా, ఇది ఎవరిది? ఆశీష్. ఈ పిల్లడా? चार महीने असेंबलिंग में आपको 3 महीने से कर रहे हैं. फाइनल గా 0 కంప్లైంట్. అదే అంటారు మన వాళ్ళు ఇంతమంది ఉండేది అంతా దొంగ నాయలు. లెక్క మీద ఆశతో ఫటాఫటా చేసినారు కానీ పని నీట్గా చేయలే. స్లోగా నిదానంగా 0 కంప్లైంట్ ఇప్పుడు. ఓకే సూపర్ పా. విన్నర్. ఓకే సాటిస్ఫైడ్. సరే సూపర్.